పేదరికంతో వచ్చిన బాధల వల్ల ఈమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ ఒక వ్యక్తి ఈమె జీవితాన్ని పూర్తిగా మార్చివేశాడు. ఈమె పేరు ప్రేమాసెల్వన్. ప్రేమాసెల్వన్ ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉండేది. దీంతో అప్పుల బాధ భరించలేక ఈమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆమె భర్త చనిపోవడంతో ఆ ముగ్గురు పిల్లల బాధ్యత కూడా ఈమె మీద పడింది. అయితే ఈమె రోజు పనిచేసుకుంటూ 200 సంపాదించేది. అది అప్పులకి మరియు ఇల్లు కట్టడానికి మాత్రం సరిపోయేది కాదు. అయితే ఈమెకి ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా ఉండేవారు కాదు. దాంతో ఈమె తలకున్న హెయిర్ను కూడా అమ్మి 150 రూపాయలు సంపాదించుకొని దాంతో ఆమె పిల్లలను చూసుకునేది. అయితే ఈ బాధలు తట్టుకోలేక ఈమె కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ ఈమె సిస్టర్ ఈమెని కాపాడింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి పేరు బాలామురుగన్. ఇతనుకు ఈమె స్టోరీ గురించి తెలిసింది. అయితే వెంటనే దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దాంతో ఒక్క రోజులోనే చాలామంది 1.5 lakhs వరకు డొనేట్ చేసేశారు. మరియు బాలామురుగన్ యొక్క ఫ్రెండ్ ఈమెకు జాబ్ కూడా ఇచ్చాడు. దాంతో ఈమెకున్న అప్పులు మొత్తం తీరిపోయినాయి. అయితే ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ కూడా తీసేయమంది. ఆమెకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. దీంతో తన కష్టం మీద తను బతకాలని